దేవుని ద్వారము శాంతికి నిలయము నిలిచిన అక్కడ ఒక క్షణకాలము నిలిచిన అక్కడ ఒక క్షణకాలము నాలుగు ముక్తులు వారికి సాధ్యము నాలుగు ముక్తులు వారికి సాధ్యము హరినామములో మహిమ అనంతము దేవుని ద్వారము శాంతికి నిలయము హరియని నోటితో గానము చేయుము హరియని నోటితో గానము చేయుము హరియని నోటితో గానము చేయుము హరియని నోటితో గానము చేయుము అగణిత పుణ్యము అగణిత పుణ్యము అయ్యేను సాధ్యము అగణిత పుణ్యము అయ్యేను సాధ్యము లెక్కించడము ఎవ్వరి తరము దేవుని ద్వారము శాంతికి నిలయము నిలిచిన అక్కడ ఒక క్షణకాలము దేవుని ద్వారము శాంతికి నిలయము జ్ఞానదేవుని బోధను వినుము జ్ఞానదేవుని బోధను వినుము వ్యాసులు తెలిపిన మర్మమిదనుము వ్యాసులు తెలిపిన మర్మమిదనుము ద్వారకరాజు వచ్చిరి చూడుము ద్వారకరాజు వచ్చిరి చూడుము పాండవులింటిలో ఉండిరి స్థిరము దేవుని ద్వారము శాంతికి నిలయము నిలిచిన అక్కడ ఒక క్షణకాలం దేవుని ద్వారము శాంతికి నిలయము నిలిచిన అక్కడ ఒక క్షణకాలం నాలుగు ముక్తులు వారికి సాధ్యము నాలుగు ముక్తులు వారికి సాధ్యము హరినామములో మహిమ అనంతము దేవుని ద్వారము శాంతికి నిలయము జై జై రామకృష్ణ హరి జై జై రామకృష్ణ హరి ఇది మరాఠీ మూలం సంత్ జ్ఞానేశ్వర మహారాజ్ మరాఠీలో రాసింది 700 సంవత్సరాల క్రితం దేవాచి ద్వారి ఉబా క్షణభరి తీని ముక్తి చారి సాదేలా దేవుని ద్వారమున ఒక క్షణకాలం నిలబడ్డట్టే 4 ముక్తులు సాధ్యమైతే అని ఈ అభంగంలో జ్ఞానేశ్వర మహారాజు ఎప్పుడో చెప్పిండు ఇది మొదటి అభంగము దేవుని గుడి యొక్క మహత్యాన్ని మొట్టమొదలు చెప్తుండు ఇతను 28 మంత్రాలు రాసిండు 28 అభంగాలు అంటారు వీటిని 28 రాసిండు 28ల 4 వేదాల సారం రాసిండు 4 మళ్ళీ తర్వాత 6 శాస్త్రాల సారం రాసిండు మళ్ళా 18 పురాణాలకు సంబంధించిన సారాన్ని 18 పురాణాలు రాసిండు 4 చంవేది జ్ఞాన్ 4 వేదాల జ్ఞానము షాయి శాస్త్ర కారణము 6 శాస్త్రాలకు కారణం ఎవరైతుండో అట్రాయి పురాణి హరిసిగాతి ఆ 18 పురాణం హరినామాన్ని గానం చేస్తున్నాయి అందు గురించి మీరు హరినామం గానం చేయాలి హరిముఖే మన పుణ్యాచి గణన కోనుకరి అని జ్ఞానేశ్వర మహారాజ్ దాన్ని చేసిండు అయితే అవి మరి ఎక్కడికి పోవాలి నేను ఈ హరినామం పాడటానికి ఎక్కడికి పోవద్దు నువ్వు ఆ సోని సంసారి జీవ వేగు కరి ఏం చేయకు భగవంత ఇదంతా ఏం మాయ అసలు ఇది నిజమా నిజం కాదంటే నన్ను ఎందుకు వేసినావు కానీ ఇది నిజమే నువ్వు దీని ఉంటేనే చేయగలుగుతావు భక్తి ఈ సంసారం ఉంటేనే భక్తి చేయగలుగుతావు అందుకే నేను ఎట్లా చేసిన రూపపాతాలోచని సుఖజాలోచన సుందరతే ధ్యానం ఊపే విట్టేవారు నేను అక్కడ నిలబడ్డా అచ్చిమొక్కు నీకు ఏం కావాలని ఇస్తా గంతే అదే దేవుని ద్వారా అదే ఈ విగ్రహాలు ఎందుకుంటాయి అని అంటే
మన కోరికలు నెరవేర్చడానికి గుళ్ళు ఉంటాయి. మన యొక్క మనోరథాలను పూర్తి చేస్తున్నాం. దేవా చేద్ వారి ఉపాక్షణ వరి తేనె ముక్తి చారి సాధీల 4 ముక్తులు వస్తాయి. అది ఆ మాట చెప్తే ఏమంటే మేము రోజు గుడికి పోతున్నాం, మాకు ముక్తులు వస్తలేవు, ఏమత్తలేవు. కానీ నువ్వు ఆ విధంగా భావన చేస్తలేవు, నమ్ముతలేవు. ఎవరికైతే గురువుల మాటమైన శాస్త్రాల మాట పైన విశ్వాసం ఉండదో వాళ్ళకు ఫలితం విన్నట్టు కాదు. ఏమంటాడు? సంశయాత్మ వినశ్యతి భగవద్గీత. సంశయాలు ఉన్నాయనుకో, గుడి లేకపోయా ఏమవుతుంది గుడికి పోతే అని అంటే ఎన్నటికీ ఏం రాదు. లేకపోతే ఇప్పుడు మనం గుడిలో పోయి నిలబడి మనకు విశ్వాసం నమ్మకం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు వస్తాయి. అందుకే ఊళ్ళల్లో ఏంది అంటే మూర్తులు ఎందుకు వెలిసినాయి అంటే మన భావనను తయారు చేస్తాయి. మన భావన తయారు చేస్తే మన అంతరంగం తయారైపోతుంది. మన అంతరంగం తయారైపోతే మనమే ఆ విధంగా మన భగవంతుడి లోపల మనం ఇదైపోతాము. అప్పుడే మన మనసు లోపల భగవంతుడు, మనం కూడా భగవంతుడు అవసరం కాబట్టి మన భగవంతుడు మనం మార్చేసి ఆ విధంగా ముక్తులు వస్తాయి. 4 ముక్తుల గురించి ఒక చర్చ చేసుకున్నాం మనం చిన్నగా. 4 ముక్తులు ఏంటి? సలోకత, సమీపత, స్వరూపత, సాయుజ్యత. ఏంది సలోకత అంటే నీకు అందరూ అప్పుడు గుడికి పోతారు, రోజు మంచోడే. సలోకత. సమీపత, అందరు నిన్ను ఎవరికైనా దగ్గర తీసుకుంటాడు, సమీపత. స్వరూపత, అరే దేవుడు అటువంటి మనిషి అంటాడు. సాయుజ్యత అని ఏంటంటే అతను నిజంగా పూర్తిగా భగవంతుని దీంట్లోపల లీనమైపోయాడు అనే విధంగా అతడు. ఆ విధంగా మనకు వచ్చినాక అంతకంటే వేరే ఆనందం ఏముంది? ఈ సంసారంలో ఉన్నటువంటిది ఈ ఆనందం పైసా ధనంతో వచ్చిన ఆనందం కాదు. అయితే అది మనము అక్కడ ఏమంటారంటే మనకు క్లియర్గా రాసి పెట్టింది భగవద్గీత కూడా. చతుర్విధ భజంతే మాం అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అంటే 4 విధాలు నన్ను మొక్కుతారు భక్తులు వచ్చి. ఆ విధంగా ఒకడు వచ్చి మొక్కుతాడు, కష్టం వచ్చినప్పుడు మొక్కుతాడు, వానికి ఫలితం ఇస్తా నేను. ఒకడు వచ్చి మొక్కుతాడు అర్థార్థి, నాకు ధనము కావాలంటాడు, వానికి ఇస్తా. ఎందుకంటే ఆయన బుద్ధి ప్రమాణం అంతుంది, ఏదో ముక్తి మార్గాన్ని అప్పుడే కోరుతలేడు. నాకు అయ్యా ఈ సంసారం ఇచ్చినవి, ఈ దునియాతో తయారు చేసినావు, నవరత్నాలతో ఇక్కడ ఈ ప్రపంచం ఇంత వైభవంగా తయారు చేసినావు, నాకు నీ భగవంతుడు నీ నామం తీసుకుంటే సుఖంగా జీవించాలని ఉన్నది. అందుగురించి నాకు కష్టాలు తీర్చు, నాకు ధనం ఇయ్యు, నాకు జ్ఞానం ఇయ్యు భగవంతా. అసలు నువ్వు ఏ రూపంగా ఉన్నావు? ఇవంతా ఈ ప్రపంచమంతా మాయ, ఇది ఏమి లేదు. ఎందుకనంటే ప్రాణం పోతే దీనికి విలువ లేదు. అందు గురించి ఈ మాయా జగత్తు లోపల నేనే విధంగా సుఖంగా జీవించాను ఆ మార్గం చెప్పు అని భగవద్గీత లోపల చెప్పింది. అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని చతుర్విధ భజంతే మాం 4 తీర్ల మొక్కుతుంటారు. అందుగురించి ఏంటంటే దేవుని గుడి మనకు పూర్వీకులు మొట్టమొదలే చెప్పిండ్రు. ఏంది అని అంటే మన అమ్మ ఫోటో పెట్టుకుంటేనే మన అమ్మ మన మీద దయ చేస్తుంది, కృప చేస్తుంది. మన అమ్మను మనం తిట్టినట్టేదంటే మనము ఆ అమ్మ ఫోటో మీద ఏ భావన లేకపోతే మన అమ్మకు దయ చేయనట్టే భగవంతుడు కూడా మనకు తన మీద మన విశ్వాసం ఉంటే తప్పకుండా దయచేస్తాడు. ఈ విధంగా చెప్పితే జనానికి ఏం చేస్తారంటే కొంతమంది నాకు ముక్తులు వస్తేనే గుడికి పోతాంటారు కొందరు. విశ్వాసం చేయరు. విశ్వాసం చేయకపోతే లాభం రాదు. గుడికి పోవాలి, విశ్వాసం చేయాలి. మట్టి ముట్టుకుంటే బంగారం అయితే అని చెప్తే బంగారం అయితే ముడతా అంటే ఫలితం రాదు. రోజు గుడికి పోరి, తప్పకుండా పిల్లలను తీసుకుపోర్రి. ఇలా మనము ఇంకా ధర్మం గురించి కూడా ఒక మాట ఇక్కడ అనుకుంటున్నాను నేను. నాకు ఆ మనసులో ఆ విధంగా వస్తుంది. ఎందుకనంటే మనం ఇలా మనకు సనాతనమైన ధర్మం మనకు ఉంది. ఈ ధర్మం గురించి ఇంతవరకు పూర్తిగా తెలిసినోడే లేడు. అంత జ్ఞానం ఉంది. ఇలాంటి మహాత్ములు చెప్పిన మాటలు మనం నమ్మం. తులసిదాస్ చెప్పిండు, జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పిండు, శంకరాచార్యులు చెప్పిండు. వీళ్ళ మాటలు మనం నమ్మాలి. నమ్మితే ఫలితం ఉంది. మన శాస్త్రం ఇది ఒక పెద్ద సైన్సు. ఎందుకంటే లేకుంటే విధర్మం వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు మనల్ని అందరినీ ఈ సాయిలు తర్వాత ఈ విధంగా అన్య మతాలకు మార్చేస్తుంటారు. మన పిల్లలను గుడికి తీసుకుపోయి వాళ్ళకు ఈ విధంగా భగవంతుడికి రోజు మొక్కిపించుడు చెప్పారు. తప్పకుండా ఫలితం వస్తుంది. ఉదాహరణకు నాకు మొదలే రావాలని మీకు అనిపించింది అనుకో. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తే ఇక్కడ నేను ఇప్పుడు చేపలు పట్టేవాడు ఏం చేస్తాడంటే గాలానికి ఎర్ర పెడతాడు. ఎర్ర పెట్టి ఏం చేస్తున్నాడు? నీళ్ళలో వేస్తాడు. చేప ఏం చేస్తుంది? నాకు మంచి ఆహారం దొరికిందని తింటుంది. తిన్న తర్వాత ఏమవుతుంది? అది గాలం గుచ్చుకపోయి అదే తీస్తాడు, చంపుతాడు, ఎంత కూర అనుకుంటాడు, తింటాడు. మనం మొదలే రావాలంటే కాదు.
మనం ఏం చేయాలంటే మొదలు మనం గుడికి పోవాలి, భగవంతుని ప్రార్థన చేయాలి. మనకు భావేమైన భక్తి, భావన లేకపోతే అసలు భక్తి కలిగేది. ఎందుకనంటే ఈ ఈ అది అలౌకికమైన దేవుడు. అతను వేరే శక్తి రూపంలో, ఇతని యొక్క చైతన్య రూపంలో, ఒక చిదానంద రూపం శివస్వరూపంలో ఉన్నది. అది మూర్తి, అది అంతటి ఉన్నది. మనకెందుకు ఏది ఇస్తుంది? మన గురించే ఇదంత సృష్టి, ఇదంతా వైభవం అంతా ఎవరి గురించి ఉన్నది? ఇవన్నీ మన గురించే పంటలు పండుతున్నాయి, మన గురించే వర్షాలు కురుస్తున్నాయి, మన గురించే గాలి ఉన్నది. ఇవంతా మన గురించే. మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? మన అమ్మా నాన్న మన ఆస్తులు మనకి ఇచ్చినట్టు దేవుడు కూడా తన వైభవాన్ని అంతా మనకే ఇస్తాడు. అందరూ జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పిన మాట ప్రకారంగా దేవాచే ద్వారి ఉపాక్షణ బరి తేరే ముక్తి చారి సాధీలా. ఆ తర్వాత ముంగట పుణ్యం కావాలి, ఇంకెక్కువ మోక్షం కావాలంటే హరిముఖే మన అని ఈ విధంగా పుణ్యాచి గణన కోను కరి అసోని సంసారి జీవవేవు కరి వేదశాస్త్రవు కరి భయ సదా. అయితే ఈ విధంగా మనకు హరిపాఠం ఉంది. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాల జ్ఞానం ఇందులో ఉంది. ఈ పుస్తకాలు నేను 2017లో రాసిన. ఇప్పటి వరకు చాలా ఒక 2 తీర్ల పుస్తకాలు రాసిన. నేను ఇప్పటి వరకు 16,000 పుస్తకాలు ప్రింట్ చేసి పంచిన. అయితే ఇంకా కూడా ఉన్నాయి నా దగ్గర పుస్తకాలు. మీకు ఎవరైనా కావాలంటే ఉచితంగానే ఇస్తా. వీటి జ్ఞానేశ్వర మహారాజ్ సందేశాన్ని ఎక్కువ ప్రచారం చేయండి. పుణ్యం వస్తుంది, ఫలితం వస్తుంది. ఈ వీడియో చూడండి. మన అడ్రస్ మీరు తెలుసుకోండి. వందే మాతరం అని ఛానల్ కూడా పెట్టినా నేను. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రచారం చేయండి. ఈ విధంగా పుస్తకాలు కావాలంటే సంప్రదించండి. మీ ఊళ్ళోకి తెచ్చిస్తా, ఉచితంగానే తెచ్చిస్తా. అక్కడ మీరు నాకు పిలిపిస్తే నేను వచ్చేసేస్తా. ఈ విధంగా నేను కార్యక్రమం చేస్తున్నా. అందరూ ప్రేమతోటి భక్తిపూర్వకంగా ఈ విషయంను అందరూ సహకరించి ప్రోత్సహించాలని నేను మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై రామకృష్ణ హరి, జై జై రామకృష్ణ హరి. ఓం తత్సత్.